ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. సిస్టర్ ఆ రూమ్ లో ఉన్నా. సరే నానా, ఏంటి నానా, ఏమైంది నానా? మాట్లాడు నాన్నా. చూడమ్మా, చూడు. ఏముంది ఇందులో? నువ్వు చూడు తల్లి, ముందు చూడు. నేను నీకు ఏం చేయలేకపోయానమ్మా. కనీసం గుడ్డ ముక్క కూడా కొనిలేకపోయాను. కానీ నువ్వు డ్యాన్స్లో బహుమతి సాధించావు. నాకు చాలా ఆనందంగా ఉందమ్మా, చాలా ఆనందంగా ఉంది. ఆనందంలోనే గుండె కాస్త మెల్లిగా కొట్టుకుంది అంతే. మీ అమ్మ పిచ్చిది కదా, ఏవో టెస్టులు చేయించింది. అయినా నాకేమవుతుందమ్మా నువ్వు ఉండగా. నాన్న, ఈ పరిస్థితుల్లో కూడా నాకొచ్చిన పేరు చూసి సంతోషపడుతున్నావా? నాకు అంతకంటే ఆనందం ఏముంటుంది. ఎక్స్క్యూజ్ మీ, నువ్వేమవుతావమ్మా? నా కూతురు భూమి అండి. ఇదిగో చూడండి, పేపర్లో ఫోటో కూడా వచ్చింది చూడండి. అలాగా, ఓకే. టెస్ట్లన్నీ చెక్ చేశాను, మీరు రిలాక్స్ అవ్వండి. అమ్మా, మీరు ఒకసారి రండి. డాక్టర్ గారు, మా నాన్నకి ఎలా ఉంది? బైపాస్ సర్జరీ చేయాలమ్మా, లేదంటే బతకడం కష్టం. అంత మాట అనకండి డాక్టర్ గారు. ఆ ఆపరేషన్ ఏదో చెయ్యండి. అందుకు 5 లక్షలు ఖర్చు అవుతుంది. సర్జరీ వెంటనే చేయాలి. తొందరగా డబ్బు ఏర్పాటు చేసుకుంటే మంచిది. ఆలస్యం అయితే ప్రాణానికే ప్రమాదం. ఒక్కసారిగా 5 లక్షలంటే నేను ఎక్కడి నుంచి తేవాలి? ఎలా తేవాలి? కానీ నాన్నని ఎలాగైనా బ్రతికించుకోవాలి. నేనుండగా ఆయనకేమీ జరగనివ్వను. చూసారా, చెల్లెలంటే ఎంత ప్రేమో, స్వయంగా తానే వెళ్ళి తీసుకొచ్చాడు. మా అమ్మాయి పూర్ణిమ అండి. నమస్కారం అండి. నమస్తే అమ్మా. అమ్మా పూర్ణిమ, తనే అబ్బాయి, పేరు వంశీ. బాగా చూసుకోమ్మా. హలో అండి. నమస్కారం అండి. మా చెల్లి బీటెక్ చదువుతుంది. ఈ ఇయర్లో కంప్లీట్ అయిపోతుంది. తర్వాత చదువుకుంటుందిలేరా, వాళ్ళు చదివిస్తారు. తను చాలా ఇన్నోసెంట్. తనకు కావాల్సిన వాటి కోసం మొండికేస్తుందే గాని పెద్దల మాట మాత్రం మేరదు.
గొడవ పడినట్టే కనిపిస్తుంది, కానీ మనుషుల మీద తనకి చాలా ప్రేమ. చెప్పాను కదా, మా చెల్లి శారద అంటే సాక్షాత్తు లక్ష్మీదేవి. ఆ పెంపకంలోనే ఉంటుంది మరి. సరే, నువ్వింకా చెప్పరా అబ్బాయి. ఒక్క మాటలో చెప్పాలంటే తనది చిన్నపిల్లల మనస్తత్వం. ప్రేమ, కోపం, బాధ, అభిమానం అన్నీ ఎక్కువే. తనని చూస్తుంటేనే అర్థమవుతుంది మా కుటుంబ గౌరవం కాపాడే కోడలు దొరికిందని. ఏరా వంశీ? అయితే ఇరుపక్కల ఓకే అన్నట్టేగా? నాకోకే అండి. చిన్నపిల్ల అదేం చెప్తుందిరా? ఆ సిగ్గు చూస్తేనే తెలిసిపోతుందిగా. సుబ్రహ్మణ్యం గారు, థ్యాంక్ యూ సో మచ్. మా అమ్మకి ఒక అన్నలాగా ఉండి మా చెల్లికి చాలా మంచి సంబంధం తీసుకొచ్చారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మనలో మనకి థ్యాంక్స్ ఏంట్రా? మీ నాన్న అడిగితే ఆ మాత్రం చేయలేనా ఏంటి? నాన్న పిలవకూడదు. నీలాంటి ఆడది నా ఇంట్లో అడుగు పెడితే నాకు పరువు తక్కువైపోద్ది. పో బయటికి. ఎవడికి పుట్టాడో తెలియని వాడితో నీకు స్నేహం ఏంటి? మీ నాన్న నా కూతురికి మంచి సంబంధం తీసుకురా అన్నాడు. నేను తీసుకొచ్చాను. మీ నాన్నకి నా మీద నమ్మకం అటువంటిది మరి. పూర్ణి, జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.